టీడీపీ నేత బీటెక్ రవి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సవాళ్లు. ప్రతి సవాళ్లతో కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలం రెడ్డి ధ్రువకుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన నేతలు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు రెడ్డి, రవీంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, వేమరాజా, వెంకటేష్, బద్రీనాథ్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా పులివెందుల నియోజకవర్గంలో ఇటు వైసీపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గారు, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రారెడ్డి గారు ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎందుకురా అంటే వాళ్ళ తోటలోకి ఈయన పోయినంట, వీళ్ళ తోటలోకి ఆయన పోయినంట, ఆయన తోటలో ఈయన మేక పోయినాడంట, ఈయన తోటలో ఈయన నాటుకోడి పోయినాడంట. వాటి గురించి కాదయ్యా మీరు కొట్లాడాల్సింది. మీరు కొట్లాడాల్సింది సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవాల్సింది. పులివెందుల మెడికల్ కాలేజ్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది వద్దు, మా ప్రాంతానికి కావాలా, మా ప్రాంతంలో ఉండే విద్యార్థులు చదువుకోవాలా, ప్రభుత్వమే నడపాలని చెప్పి దానికోసం కొట్లాడండి. అదేవిధంగా పులివెందుల ప్రాంతంలోని స్టేడియం గురించి కొట్లాడండి. పులివెందులలోని జగనన్న ఇండ్ల గురించి కొట్లాడండి. మేజర్ పులివెందుల నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లిలోని పారిశుద్ధ్యం గురించి కొట్లాడండి. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. అదేవిధంగా వేంపల్లిలోని జగనన్న ఇళ్ల గురించి కొట్లాడండి. జగనన్న ఇళ్లు ఓపెన్ అయినాయి కానీ అక్కడ తాగేదానికి నీళ్లు లేవు, పోయేదానికి దారి లేదు. సిగ్గని విడంలో మీకు కొంచెమన్నా మీ అందరినీ మేము ఆదర్శంగా తీసుకొని మాట్లాడటం రాజకీయంలోకి వస్తే మీరు నేర్పిస్తుంది ఏంటి? ఫ్యాక్షనా, రౌడీజమా, గూండాయిజమా? మీకు చేత కాకపోతే పులివెందుల అభివృద్ధి చేయడంలో చేత కాకపోతే రాజకీయాలు మానేసి రాజకీయాలకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన. మీలాంటి వాళ్ళ వల్ల ఈనాడు యువత ఏ వైపు వెళ్లాలో తెలియని దుస్థితిలో ఉందంటే సిగ్గుపడుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.